హాయ్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు ఒక క్రేజీ థాట్‌తో అయితే వెళ్తున్నాను. ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఈరోజు ఒక ఫారెస్ట్‌లో వెళ్ళి అక్కడ నైట్ మొత్తం కూడా స్టే చేయబోతున్నాను. అండ్ ఎలా ఉంటుంది అక్కడ, ఏం జరుగుతుంది, నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అక్కడ క్యాంపింగ్ చేసుకొని క్యాంపింగ్‌లో అక్కడ వీడియోస్ మనకు ఆ నైట్ మొత్తం ఎలా అనిపిస్తుందో ఆ వీడియోస్ విజువల్ అయితే చూపించబోతున్నాను. అయితే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకా నాకు కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పేసి. నాకు ఆల్రెడీ క్యాంపింగ్ టెంట్ అలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా వెళ్ళి నేను అక్కడ ఇచ్చేస్తుంటాను. వెళ్ళి ఇంకా తినలేదు. ఇప్పుడే తినేసి ఒక టీ అలా తీసుకొని, లేకపోతే టీ అక్కడే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ షాప్ నుంచి టీ తీసుకొని మనం వెళ్ళాలి. అండ్ వెరీ ఎక్సైట్మెంట్ అనమాట. అండ్ ఈ నైట్ మొత్తం ఎలా జరుగుతుంది, ఎలా మనం ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఎడ్జెస్గా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. అండ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు మాత్రం చూడకుండా వెళ్ళకండి. ఓకే, లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూశారు కదా, అంత వెనకాల అయితే క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ టెంట్ అయితే వేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు క్యాంపింగ్ అంటే ఫైర్ అయితే వేసుకోవాలి ఈ టైంలో. కాబట్టి ఇప్పుడు 12:30 అలా అవుతుంది టైం. అండ్ మేము ఉన్నది కొంచెం హైవేకి దగ్గరలో అనమాట. అండ్ హైవేకి దగ్గరలో అక్కడ ఇంకో డాబా ఉంటుంది, ఒక చిన్న సర్కిల్లో ఒక డాబా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫారెస్ట్, ఇది మొత్తం కూడా ఒక దట్టమైన ఫారెస్ట్. దాని లోపల వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. బట్ కొంచెం సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్పేసి కొంచెం బయటనే ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మా మామ, నాతో పాటు మా మామ వచ్చాడు. తను ఏంటంటే జస్ట్ స్లీప్ కోసం వచ్చాడు అనమాట. ఇప్పుడు సరే నేను కూడా వస్తానని చెప్తే సరే అని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ తనైతే అక్కడ వండుకొని ఉన్నాడు. అండ్ మనం ఇప్పుడు నైట్ మొత్తం మనమే స్టే చేయాలి. ఏముంది, ఏం జరుగుతుందో అన్నీ కూడా మనమే తెలుసుకోవాలి కాబట్టి. అండ్ నైట్ మొత్తం కూడా మేలుకొని అండ్ 12 నుంచి అండ్ మార్నింగ్ 6 వరకు ఎటువంటి ఫీలింగ్ జరుగుతాయి మనకి, ఇలా మన ఫారెస్ట్లో ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి అన్నీ రివైండ్ చేసుకోవాలి. ఒంటరిగా ఉంటే ఎలా మనం లీడ్ చేయగలుగుతామని చెప్పేసి తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఫైర్ వేసుకుందాం, కట్టెలు వెతుకుందాం. గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 12:58 అయితే అవుతుంది. అండ్ నేను క్యాంపింగ్ కూడా వేసుకున్నాను, ఫైర్ కూడా వేసుకున్నాను. ఫైర్ ఎందుకంటే మన దగ్గర ఎటువంటి ఏదైనా జంతువులు వస్తే ఫైర్తో భయపడతాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఫైర్ వేసుకోవాలి క్యాంపింగ్లో మెయిన్ ఇంపార్టెంట్గా. అలానే నేను 12 నుంచి 6 వరకు అయితే అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే 1 అవర్ మాత్రమే కంప్లీట్ అయింది. 12 నుంచి 1 కాబట్టి 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5 అవర్స్ మనం ఇలానే స్టే చేయాలి. అప్పుడైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ అంత ఇదేం లేదు. అలానే నేను హైవేకి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. హైవేకి దగ్గరలో అంటే ఏదైనా సడన్గా ఏదైనా వచ్చినా ఫాస్ట్గా హైవేకి చేరుకునేటట్టే కొంచెం దగ్గరలో ఉన్నాను. మేబీ నాకు తెలిసి ఇక్కడ ఏది రాకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఇది ఒక సేఫ్టీ ప్లేస్ కాబట్టి రాని అంటే ఏ జంతువు కూడా రాదని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి ఈ నైట్ మొత్తం ఎలా జరుగుతుంది. వీడియోని మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ పూర్తిగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అండ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఓకే, అలానే ఈ క్యాంపింగ్తో 2 విషయాలు కూడా తెలియపోతాయి. ఏంటంటే ఒకటి, విలేజ్లలో ఎక్కువగా నమ్మేది ఏంటంటే దయ్యాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా నమ్ముతుంటారు. ఇప్పుడు దాన్ని మనం ఒక ఫారెస్ట్లో ఉన్నాం, అలానే చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్స్లలో సమాధులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చుట్టుపక్కలనే ఉంటాయి. ఒకవేళ మనం అనుకుంటున్నాం కదా దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మనం గట్టిగా నమ్ముతాం కాబట్టి, అంటే ఈ ఒక్కరోజు మనం ఈ నైట్ మొత్తం కూడా స్టే చేస్తే మనకు ఆ ఫీలింగ్ కూడా
ఆ థాట్ కూడా మనకు వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ థ్రిల్నెస్ని ఒకవేళ మీరు కనుక ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేయొద్దు, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుంది దీంట్లో. రిస్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ని ఇలా ట్రై చేయండి. బట్ ఆల్మోస్ట్ ట్రై చేయడానికి ప్రయత్నించకండి. చూడండి, థ్రిల్ చేయండి వీడియోస్ని. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి, ఇలా హాంటెడ్ హౌస్ కావచ్చు, ఏదైనా తెలుసుకోవాలి అక్కడ ఏముందో అని చెప్పేసి అడిగినా నేను అండ్ మీ బదులుగా నేను ఆ టాస్క్ని, ఆ ఛాలెంజ్ని నేను కంప్లీట్ చేస్తాను. ఒకవేళ అలా ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఏంటంటే పురుగులు అయితే ఎక్కువగా ఏం అనిపిస్తలేదు. అండ్ నేను షాప్ దగ్గర ఉన్నప్పుడు మొత్తం దోమలు ఉంటాయి కదా, కుడుతూ ఉండేవి. బట్ ఇప్పుడు ఫైర్ వేసుకొని కూర్చున్నా కదా, అండ్ ఒక్క దోమ కూడా ఇప్పటివరకు అయితే కుట్టలేదు. అండ్ ప్రశాంతంగా ఉంది. అంటే ఊర్లో కన్నా అంటే ఫారెస్ట్లోనే చాలా బాగుంది. ఒకవేళ మీకు అలా ఏమైనా అనిపిస్తే చెప్పండి. నేను ఈ హైవే మీద హైవే ఉంది కదా, ఇదే హైవే మీద నేను ఒక 5-6 months ముందు చూసినప్పుడు సాయంత్రం అయితే ఒక బస్సు కూడా తిరగడం చూసేవాడిని కాదు. బట్ ఇప్పుడైతే కంటిన్యూగా లారీస్, బస్సెస్, కార్స్ కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు డెవలప్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను. రోడ్ అయితే కంటిన్యూగా నాన్ స్టాప్, ఇప్పుడు 2 అవుతున్న టైము, ఈ టైంలో కూడా నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడే ఇలా తిరుగుతున్నాయంటే ఇంకో ఒక 1-2 yearsలో నార్మల్గా ఈ హైవే మొత్తం గ్యాప్ అవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోండి, నేషనల్ హైవే 161 హైవే మాత్రం పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కువ బస్సులు, ఎక్కువ కార్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది డైరెక్ట్ బాసర సైడ్ అటు కర్ణాటక సైడ్ ఎటు వెళ్తుంది సంథింగ్, నాకు కూడా అంత తెలియదు. అండ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను, బట్ అర్థం కావడం లేదు. ఏం చేయాలి, ఇంకా మనం ఏం ప్రయత్నించాలి, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఓకే, పర్వాలేదు, బెటర్గా మనకు ఎటువంటి ఇదైతే లేదు. ఇంకా కొంచెం చూడాలి. ఇంకా కొంచెం చూసిన తర్వాత మళ్ళీ మనం ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉండాలి, ఏ టైంకి ఎలా అవుతుందని చెప్పేసి. బట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందని ఎక్కువ ఫైర్ క్యాంపింగ్ చేసుకున్నాం కదా, మనం దీన్ని కట్టెలు వేస్తూనే ఉంటేనే అది వెలుగుతుంటుంది, లేకపోతే ఆరిపోతుంది. అప్పుడు ఐ హోప్ గైస్ ఈ వీడియోలో మీరు కొంచెం చూసుంటారు. బట్ ఇంట్లో మొత్తం చూసినా మనకు నైట్ అయితే పెద్ద విజువల్స్ అవి అయితే ఏం లేదు. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. ఎందుకంటే ఈ టైంలో మనం ఇంకా క్యాంపింగ్ చేసుకొని హాయిగా ఇది చేసుకుంటున్నాను. బట్ ఎక్స్పీరియన్స్ ఓకే అంతగా. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఎప్పుడైతే 6:20 అవుతుంది, నేను అన్నాను కదా 12 నుంచి 6 వరకు అయితే ఛాలెంజ్ ఉందని చెప్పేసి. అండ్ ఇప్పుడే 10 నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు టాస్క్ ఎలా అయిందంటే, నైట్ అయితే మనకంతా ఏమనిపించలేదు. నైట్ మొత్తం ఉన్న పెద్దగా ఏమనిపించలేదు అనమాట. అండ్ నార్మల్గా మనం చెప్పిన దానికి ఏం కాకుండా నార్మల్గా ఎలా అయితే జనరల్గా మనం ఇంటి దగ్గర ఎలా అయితే ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంది. పెద్ద ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఉండాలి అంటే మనం ఇంకా వేరే ప్లేస్లో వెళ్ళి మనం క్యాంపింగ్ చేస్తే అప్పుడు కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఓకే, పర్వాలేదు. ఎందుకంటే మనం నార్మల్గా జనరల్గా ఉండే ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్సైట్మెంట్ కావాలంటే మనం ఇంకా పెద్ద పని చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇలాంటి సేమ్ ఛాలెంజ్తో మళ్ళీ వస్తాను. అండ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇంకెవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ తర్వాత మీరే అనుకుంటారు, మరి మీరే ఫీల్ అవుతారు సబ్స్క్రైబ్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎక్కువ అంటే కింద కామెంట్ చేయండి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఛాలెంజెస్ కావాలని చెప్పేసి. అంటే నాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది, అంటే మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి. వెంటనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం
థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.